అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని 2 ఏసీ బోగీల్లో చెలరేగిన మంటలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాయి. బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అగ్నికీలల్లో చిక్కుకుని ఒకరు సజీవ దహనమయ్యారు. మంటల్లో దగ్ధమైన బోగీలను తొలగించిన అధికారులు నూతన కోచ్లను అనుసంధానించడంతో రైలు తిరిగి ప్రారంభమైంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళుతున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. బోగీల్లో అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన ఓ ప్రయాణికుడు చైన్ లాగడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఎలమంచిలి స్టేషన్లో నిలిపేశారు. అగ్నికీలలకు M2, B1 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషన్ ఘటన ప్రాంతానికి చేరుకుని విచారించింది. అనకాపల్లి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. B1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ మృతి చెందినట్లు గుర్తించారు. మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరించారు. మృతుడికి చెందిన బ్యాగులో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగును తెరిచి చూడగా 5.8 లక్షల నగదు, బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. చాలా వరకు నోట్ల కట్టలు కాలిపోయి ఉన్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అగ్నికి ఆహుతైన 2 బోగీలను వేరుచేసి వాటి స్థానంలో మరో 3 ఏసీ బోగీలను జతచేయడంతో రైలు తిరిగి బయలుదేరింది. బోగీల్లో దట్టమైన పొగలు రావడంతో భయాందోళనకు గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. శబరిమల వెళ్ళటానికి 12 గంటలకు లేటుగా వచ్చింది బండి. 12 గంటలకు దువ్వాళ్ళు ఎక్కామండి. మేము శబరిమల బయలుదేరి వెళ్తున్నాము. రాత్రి 1 గంటకి ఇక్కడ పండుకున్న మూమెంట్లో ఎలమంచిలో వచ్చేసరికి అందరూ గందరగోళంగా అరుపులు బెబ్బలుగా ఉంటే ఏంటని చూస్తే ఎవరు చెప్పట్లేదు కాలిపోతుంది ట్రైన్ అని చెప్పేసి. ఒకటో బోగి కాలిపోయిందండి, ఏసీ బోగి. అందరూ కిందకు దిగేశారు. ఒక స్వామి ఒక్కడే ఉన్నారంటండి లోపల. ఆ స్వామి సజీవదానం అయ్యారు. ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమైందండి. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎలమంచిలిలో స్టాప్ లేదు. ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ ఎలమంచిలి రైల్వే స్టేషన్లోనే ట్రైన్స్ స్టాప్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్ దొరికింది. ఈస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ప్రమాద వివరాలను నోట్ రూపంలో రైల్వే శాఖ విడుదల చేసింది. B1, M2 బోగీల్లో అగ్నికీలలు చుట్టుముట్టాయని పేర్కొంది. ముందు జాగ్రత్తగా M1 బోగీని కూడా తొలగించినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన బోగీలోని 124 మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోటకు తరలించి అక్కడ్నుంచి వేరే రైలులో గమ్యస్థానాలకు పంపారు. రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.